12వ శక్తిపీఠమైన శ్రీ మాణిక్యాంబ అమ్మవారు ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారంలో మనకి దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణాదేవి అవతారం ఎలా ఉద్భవించింది అన్నది తెలుసుకుందాం. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో, ఈ లోకం ఆహారం అనేది ఒక మాయ, ఆత్మకి భోజనం అవసరం లేదు అని అంటారు. అప్పుడు పార్వతీదేవి కోపం వచ్చి శివుడికి మరియు ప్రపంచానికి ఆహారం యొక్క నిజమైన విలువ నేర్పించాలని అనుకుంటుంది. ఆమె ప్రపంచం నుంచి అదృశ్యమైపోతుంది. తనతో పాటు అన్ని రకాల ఆహార ధాన్యాలు అన్ని తీసుకువెళ్ళిపోతుంది. అప్పుడు భూమిపైన తీవ్రమైన కరువు వచ్చింది. పొలాలన్నీ బీడులుగా మారి నదులు చెరువులు అన్నీ ఎండిపోయాయి. భయంకరమైన ఆకలి అన్ని లోకాలకు వ్యాపించింది. తన తప్పుని గ్రహించిన శివుడు ఆహారం కోసం భిక్షటన చేస్తూ భూమిపై తిరిగాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఆకలి తప్ప ఆహారమే దొరకలేదు. చివరికి పవిత్రమైన కాశీకి చేరుకున్నారు. అక్కడ ఒక తేజోవంతమైన స్త్రీని చూశారు. ఆమె ఆకలితో ఉన్న వారందరికీ ఆహారం పంచుతుంది. ఆ స్త్రీ ఎవరో కాదు, సాక్షాత్తు పార్వతీదేవే అన్నపూర్ణాదేవి రూపంలో ఉంది. శివుడు ఆమె దగ్గరికి వెళ్ళి భిక్షటన చెయ్యగానే ఆహారం పెట్టి ఆకలి తీర్చింది అన్నపూర్ణాదేవి. అలా సమస్త లోకాలకి ఆకలి తీర్చేందుకే అన్నపూర్ణాదేవిగా ఉద్భవించింది.